థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి ఒక అవకాశము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీతి సూర్యుని దర్శనం అనే ఒక ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ, మనకెందుకు తెలియజేస్తున్నాడు దేవుడు ఆ విషయాలంటే మనకు అవసరం. దేవుడు అవసరమైనయే మాట్లాడతాడండి. అనవసరమైనవి మాట్లాడడు దేవుడు. దయచేసి ఈ విషయం గమనించాలి అందరూ. మనుషులు మాట్లాడతారేమో వ్యర్థమైన మాటలు, టైం వేస్ట్ మాటలు. దేవుడు ఎవరికి ఏమి అవసరమో అవి మాట్లాడి ఆ మాటల చేత మనల్ని కంఫర్ట్ చేస్తాడు, మనల్ని సమాధానపరుస్తాడు. మాటకి ఎంత శక్తి ఉందండి. ఒక మాట, లోకంలో ఉన్న మనుషులు చెప్పే మాటలకే ఒక విలువ ఉంటుంది. కొంతమంది ఉంటారు ఆ మాటలకు విలువ ఉండదు. ఎందుకు తెలుసా? విలువ లేని మనిషి ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాటలకి విలువ ఉండదు. ఎన్ని విలువైన మాటలు మాట్లాడినా, మాటలు విలువైనే, మాటలు మంచివే, గొప్పవే, గొప్ప విలువ కలిగిన మాటలు. కానీ విలువ లేని మనిషి ఆ మాటలు మాట్లాడటం వల్ల ఆ మాటలకున్న విలువ పోతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని ఎవరు గమనించక వారు విలువలు పాటించరు, కానీ విలువైన మాటలు మాట్లాడతారు. కానీ ఆ మాటలు ఎవరు వినరు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడే వ్యక్తి విలువ లేని వ్యక్తి. అందుకే మన విలువలను, మన యొక్క ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన అద్భుతమైన విలువైన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు ఎన్నన్నా చెప్పు, అప్పుడు నువ్వు ఎన్ని విషయాలన్నా చెప్పు, ఆ మాటలు వినటానికి ఇష్టపడతారు. నీ విలువని బట్టి నువ్వు మాట్లాడే మాటకి విలువ వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మాట గొప్ప శక్తి కలిగిందండి. ఒక మాట చూడండి, మనుషులు లోకంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత పవర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, నిన్ను చూసుకుంటలే, నువ్వేం భయపడకు, నేనున్నా అంటే ఎంత ధైర్యం మనకి. పాప, ఇంత పెద్ద వ్యక్తి చూసుకుంటా అన్నాడు, నాకు ఏ సమస్య వచ్చినా అని మనము ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాం. చూసుకుంటాడా చూసుకోడా తర్వాత సంగతి, అది తర్వాత విషయం. కానీ ఆ మాటని బట్టే మనము కంఫర్ట్ అయిపోతాం. ఒక ధైర్యం, ఒక బలం వస్తుంది మనకి. మాటకంత విలువ ఉంది. సరే, లోకంలో మనుషులు ఇచ్చిన మాటలు గుర్తుంచుకుంటారో మర్చిపోతారో మనకు తెలియదు, కానీ దేవుని మాట శాశ్వతమైనది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య మాట విలువైనది, ఘనమైనది, ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది. దేవుని మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము చూడండి. అనేకమైన విషయాలు దేవుడు నీతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అవసరమైన విషయాలు కూడా దేవుడు నా ద్వారా నాతోనే మాట్లాడుతున్నాడు. నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. నేను చేసిన వీడియోసే మరలా చూస్తూ ఉంటాను. దేవుడు మరలా నాతో మాట్లాడుతూ ఉంటాడు. నేనేమి ఏమంటారు, ఒక స్పెషల్ పర్సన్ ఏం కాదు. సంఘములో నేను కూడా ఒక భాగాన్నే. సంఘం అంటే మనందరికీ ఒకే ఒక శిరస్సు, యేసయ్య. యేసయ్య మాటలకు మనము లోబడాలి. మాటకున్న శక్తి అంత గొప్పదండి. అందుకే ఈ నీతి సూర్యుని దర్శనం అనేసరికి ఇంకేంటో కాదు, కానీ దేవుని మాట ద్వారా మనము తాకబడుతున్నాం. ఆ మాటల ద్వారా మన ఆత్మలు వర్ధిల్లుతున్నాయి. దేవుని యొక్క నోట నుండి వచ్చే మాటల ద్వారా మనం దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోగలుగుతున్నాం. దేవుని యొక్క ముఖదర్శనం అంటే వెలుగు. మన ముఖదర్శనం అనేసరికి ముక్కు ఎట్లుంటుంది, చెవులు ఎట్లుంటాయి, కళ్ళు ఎట్లుంటాయి. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మతో సత్యంతో మీరు దేవుణ్ణి ఆరాధించండి అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేసింది. దేవుడు ఆత్మస్వరూపి, వెలుగై ఉన్నాడు దేవాది దేవుడు. ఆ వెలుగు ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే దేవుని వాక్కు ద్వారా నువ్వు తాకబడినప్పుడు నీ హృదయంలో వెలుగు కలుగుతుంది.
అది దేవుని దర్శనం. వెలుగు కలిగినప్పుడు ఏమవుతుంది అంటే మార్పు మొదలవుతుంది. మీరు చూడండి, అసలు దేవుడు చేసే పని ఏంటో చూడండి. మీరు రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి, దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. రోమన్స్ 8:30 చూడండి, 8వ అధ్యాయము 30వ వచనం చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. స్టేజెస్ చూడండి, స్టేజెస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో ఉన్న స్థాయిని మనం చూద్దాం. వివిధ స్థాయిలు ఉన్నాయి విశ్వాసంలో, డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. చూద్దాం, అవి కొంత ధ్యానిద్దాం ఈరోజు. దేవుడు మరి ఏ విధంగా మరి మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడో ఆసక్తితో విందాం దేవుని మాటలు. ఇప్పుడు ఈ మధ్య షార్ట్స్, రీల్స్ వీటికి ఎక్కువ డిమాండ్ కదా. 60 సెకండ్ల కంటే మనిషి ఎక్కువ దేన్ని చూడలేకపోతున్నాడు. పెద్ద పెద్ద మెసేజ్లు చూడలేకపోతున్నాడు. ఓపిక లేదు, టైం లేదు. అమ్మో ఇంత పెద్ద మెసేజా, నేను చూడలేను. అమ్మో చిన్నదే చాలు, చిన్నదే. అందుకే జీవితంలో అన్ని చిన్న చిన్న ఆశీర్వాదాలే, పెద్ద రావట్లే. అట్లుంటుంది పరిస్థితి. దేవుని మాటలు స్పష్టంగా వినండి. ఇక ఆ రీల్స్, షార్ట్స్ చూసి అందులో లోపల ఉన్న ఆ కంప్లీట్ మెసేజ్ ఏంటో చూడండి. ఎవరిదైనా, ఎవరి మెసేజ్ అయినా ఏదో పైన మనిషికి ఓపిక ఉండట్లేదండి. ఒక కంప్లీట్ మెసేజ్ ఒక 1 అవర్ ఉంటే చూడలేకపోతున్నాడు వ్యక్తి. ఒక మనిషి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. రోజులు అట్లా మారిపోతున్నాయి. మరి అదేంటో మరి తెలియదు. అనవసరమైన విషయాలకి గంటలు టైం ఇస్తాం మనము. అనవసరమైన విషయాలు మాట్లాడటానికి ఎంతో విలువైన సమయాన్ని ఇస్తూ ఉంటాము. దేవుని మాటలకి సమయం ఇవ్వకపోవటము చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని మాటల్లో జీవం ఉన్నది. దేవుని మాటలకి గనక నువ్వు సమయం ఇవ్వకపోతే నువ్వు ఆ యొక్క జీవాన్ని కోల్పోతావు. మనం అన్ని ఆత్మ సంబంధమైన మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు. డే 1 నుంచి మీరు గమనించండి, ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు అర్థమైంది. దేవుడు ఆత్మానుసారమైన విషయాలు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విషయాలు గమనించండి. షార్ట్స్, రీల్స్ అవి మాత్రమే కాదు, ఫుల్ వీడియో చూడండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ముందుగా ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచానంట. ఆల్రెడీ దేవుడు ఒక ప్లానింగ్ ఉంది దేవునికి. గాడ్ నోస్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ఎట్లా తెలుసో సర్వ సృష్టి గురించి దేవునికి తెలుసు. గాడ్ నోస్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమికి ఒక ఎండింగ్ ఉంది, మీకు తెలుసా? బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. ఈ భూమి, ఆకాశము లయమైపోతాయి, ఒక టైం ఉంది. ఆ ఎండింగ్ డేట్ దేవునికి తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. మనకు ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎండ్ ఉంది. ప్రతి దానికి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎండ్ ఉంది. అది దేవునికి తెలుసు. అది దేవుడే పెట్టిన సిస్టమ్ అన్నమాట. కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నాను, నీ ముందు ఇట్లా మాట్లాడుతున్నాను దేవుని మాటలంటే ఆల్రెడీ నా గురించి ఎప్పుడో దేవుడు నిర్ణయించి ఏం చేశాడంట? నిర్ణయించంట వారిని పిలిచాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక గొప్ప వ్యక్తి నుండి మనకు పిలుపు వస్తే ఎంత సంతోషం. ఒక గొప్ప వ్యక్తి, సీఎంఓ, లేకపోతే మీ ఏరియా ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక ప్రముఖ సెలబ్రిటీనో, ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ చేసి ఈరోజు నన్ను కలవండి అంటే అసలు మనం ఉంటామా? గాల్లో తేలిపోదు. కాబట్టి ఈ మామూలు వ్యక్తులే, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. మనిషి స్థాయిలో ఉన్న వ్యక్తే, కాకపోతే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ మనిషే కదా. వారు పిలిస్తేనే మనకి అంత ఆనందం, సంతోషము. దేవాది దేవుడు నిన్ను పిలిచి ఏం చేస్తున్నాడంట? మీరు చూడండి, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో 2వ స్థాయి.
పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పిలుపు ఇంకా ఏంటో నీకు అర్థం కాకపోతే చాలా బాధ, వేదన. ప్రార్థన చేయి, ప్రభువా ఏంటి నన్ను పిలుచుకున్నావు? విశ్వాసులైన సేవకులైన దేవుని పిలుపుని బట్టి నడుచుకోవాలండి. మనకి నచ్చినట్లుగా నడుచుకోవద్దు. మనకి నచ్చినట్లుగా నడుచుకోవద్దు. ఇప్పుడు చాలా బాధ ఏంటంటే ఇష్టానుసారంగా చేసేయటము, అన్ని దేవుడి మీద తోసేయటం. ఎట్లా? దేవుడికి ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు నిన్ను ఒక పద్ధతిగా నడిపిస్తాడు. ఇష్టం వచ్చినట్టు నడిపించి నువ్వు నడుస్తావు నీకు ఇష్టం వచ్చినట్లు. దయచేసి అటువంటి పనులు చేయొద్దు. దేవుల్లో ఉండు, ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో ఉండు. అడుగు, ప్రభువా నన్ను పిలుచుకున్నావు, నేనేమి చేయాలి నీ కొరకు? ఇది దేవుని పిలుపు అండి, మనుషులు పిలిచింది కాదు. ఎవరైనా మరి దేవుని పిలుపు కాకుండా వస్తే శ్రమ. అడగండి, ప్రభువా ఈ పిలుపు నీవిచ్చింది, నేను వచ్చాను, నేనేమి చేయాలి తెలియజేయి. ఒకవేళ నీకు ఆశ ఉందా, దేవుని పిలుపు రాలేదు, ఆశ ఉంది సేవ చేయాలని, దేవుని మాటలు చెప్పాలని, అడుగు దేవుణ్ణి. అడుగు. ఇప్పుడు నేను మా ఆఫీస్లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఒక టీం వచ్చి నన్ను హెల్ప్ అడుగుతారు, నేను చక పోయి చేసాను. నా బాస్ పర్మిషన్ అడుగుతా. నాకు ఒక బాస్ ఉంటాడు కదా, నా రిపోర్టింగ్ బాస్. నేను పోయి, బాస్ మరి ఇట్లా అడుగుతున్నారు, వారికి హెల్ప్ కావాలంట అని పర్మిషన్ తీసుకొని నేను హెల్ప్ చేస్తా. నీకు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకుంటా పోయి అదంతా తీసుకుపోయి దేవుడి మీద వేసేసి, దేవుడు ఎందుకు ఇట్లా నా జీవితాన్ని చేస్తున్నాడు? దేవుడు ఏం చేయట్లే, నువ్వు చేసుకుంటున్నావు. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం, చాలా ఇంపార్టెంట్. గమనించండి ఈ విషయాలు. దేవునిలో ఉన్న వారికి నిరీక్షణ ఉండాలండి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కెమెరాలు వచ్చినాయి, నోటి వెంట మాటలు వస్తున్నాయి, ఏదేదో రికార్డ్ చేసేసి సోషల్ మీడియా వచ్చేసింది. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరే స్టేట్మెంట్ ఇస్తున్నారో తెలియదు. మనం మొన్న మాట్లాడుకున్నాం రీసెంట్ మెసేజ్లో, ఈ ఉద్రేకమైన మాటలు వద్దు, ఉజ్జీవము కలిగిన మాటలు కావాలి. ఉజ్జీవము కలిగిన మాటలు, దేవుని మాటలు మనకెందుకు అవసరం అనే వీడియోలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. చూడండి, అన్ని వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ ద్వారా ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫుల్ చూడండి, వీడియోస్ అన్ని ఫుల్గా చూడండి. సగం చూడొద్దు దయచేసి. సగం చూస్తే ఏం అర్థం కాదు మనకి. ఫుల్ వీడియోస్ చూడండి. దేవుడు మీతో మాట్లాడితే మాకు తెలియజేయండి. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇష్టానుసారంగా చేయడానికి కాదండి విశ్వాసి జీవితం. విశ్వాసికి ప్రతి ఒక్కదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క అప్పచెప్పాలి దేవునికి. ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థన చేయి, మోకరించి ఉపవాసం ఉండు. ప్రభువా ఏమి చేయాలి? పిలుచుకున్నావు నన్ను కాపాడుకున్నావు, నన్ను రక్షించుకున్నావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలి? దేవుడు ఏమేమి చేయాలో, దేవుడు ఏమేమి చేశాడో, చేయబోతున్నాడో అన్ని బైబిల్లో మంచిగా దేవుడు రాసిపెట్టి ఉంచాడు. మనిషి యొక్క పుట్టుక రహస్యం, మనిషి అంటే నేనే, నా పుట్టుక రహస్యం బైబిల్లో ఉంది. నేను ఎందుకు పుట్టానో బైబిల్లో ఉంది. అదేంటండి, నువ్వు పుట్టక ముందే బైబిల్ రాయబడింది అంటే అదే బైబిల్కు ఉన్న ప్రత్యేకత. నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది నీ పుట్టుక రహస్యం, నేను చదివితే నాకు అర్థమవుతుంది నా పుట్టుక రహస్యం. జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి తెలుసుకున్నా నేను బైబిల్ ధ్యానించి. దేవాది దేవుడు తెలియజేశాడు నాకు, అప్పుడు మారింది లైఫ్. అంతేగాని కొంతమంది తినటానికే పుడతారు, తిండి బోతుతారు అంటారు. బోతులు ఉంటారు కొంతమంది, బోతులు. ఏం బోతులు? తిండి బోతులు, సోమరిపోతులు, తిరుగుబోతులు, బోతులు. వీళ్ళందరూ ఏంటంటే ఆంబోతుల్లాగా ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత చెప్పినా వినరు, అందుకే వాళ్ళకి ఆ పేరు వచ్చింది. ఇంకేంటి? తిరుగుబోతులు. ఇవన్నీ దేవుడు స్పష్టంగా వీటన్నిటి గురించి రాశాడు. మీరు గమనించండి. నీవు తిండిపోతు అయితే నీ గొంతు కత్తి పెట్టుకోమంటాడు దేవాదేవుడు.
ఎందుకు తెలుసా? శరీరాన్ని మనము కంఫర్ట్ జోన్లో పెట్టుకుంటే ఆత్మలో ఎదగలేం. అందుకే దేవుడు వీటన్నిటిని ఖండిస్తున్నాడు, శరీర క్రియలను ఖండిస్తున్నాడు. మీరు చూడండి, ఇదే 8లో మళ్ళీ ఈ వచనానికి వద్దాం. రోమన్స్ 8లోనే మీరు కొంచెం పైకి వస్తే శరీర సంబంధమైన విషయాల గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ జీసస్. 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, శరీర క్రియల గురించి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. శరీర క్రియలు అంటే నీ మనసుకు నచ్చిన క్రియలు, నీ శరీరాన్ని సుఖపెట్టుకునే క్రియలు, ఆ కంఫర్ట్ జోన్లో ఉండే క్రియలు, వాటి గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, నేను నా పేరు పెట్టుకుంటా. అందుకే కదా బైబిల్ ఎవరు చదివితే దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు లెక్క. దేవుడు ఎప్పుడు కూడా ఎవరి గురించో బైబిల్ ద్వారా నీతో మాట్లాడాడు. దేవుడు నీ గురించే బైబిల్ ద్వారా నీతో మాట్లాడతాడు. నీ గురించే, నా గురించి. ఇప్పుడు ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నా అంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి, విషయం చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించో ఈ మాట వాళ్ళకి అవసరం, ఈ మాట వీళ్ళకి అవసరం, పరిగెత్తుకుంటూ వాళ్ళకి చెప్పేదాకా ఆగదు కొంతమందికి. మంచిదే, చెప్పాలి. దానికంటే ముందు ఆ మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా గమనించుకోవాలి. దేవుని మాట ఒకరికి చెప్తున్నావంటే ఆ మాట ప్రకారంగా ముందు నువ్వు నడుచుకుంటున్నావా లేదా గమనించుకోవాలి. నడుచుకోవట్లేదా, కొంత టైం తీసుకొని ఆ మాట ప్రకారంగా నడుచుకొని ఆ మాట ప్రకారంగా మార్పు చెంది అప్పుడు ఆ మాట ఇంకొకరికి చెప్పాలి. అప్పుడు ఆ మాట వారి జీవితాల్లో పనిచేయటం మొదలు పెడుతుంది. చాలా ఇంపార్టెంట్. అక్కడ మన పేరు రాసుకోండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. జీవించాలిగా మనందరం. జీవించాలిగా మనందరం జీవించాలి. మనందరం మనుషులు జీవించాలి. ఎలా జీవిస్తామంట? చాలామంది శరీర క్రియల మీద ఆధారపడి జీవించాలని ఏదేదో ప్లానింగ్స్ వేసుకుంటా ఉంటారు. అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఎందుకు శరీర క్రియలను మనం ఎందుకు వచ్చింది అసలు ఇది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆహారం, తిండిబోతుతనము, సోమరితనము, నిద్ర, ఇవన్నీ శరీరాన్ని సుఖపెట్టే. అది మితిగా ఉంటే, లిమిటెడ్గా ఉంటే శరీరానికి ఆరోగ్యం. నిద్ర ఎక్కువైనా కష్టమే, ఆహారం ఎక్కువైనా కష్టమే శరీరానికి. తిండి ఎక్కువ తిన్నా కష్టమే, ఆయాసం వస్తుంది, రోగాలు, లేనిపోని రోగాలు, ఆయాసం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీర క్రియలని దేవుడు ఖండిస్తూ వస్తున్నాడు మొదటి నుంచి, ఆది నుండి. ఎందుకంటే దేవుడు మన ఆత్మ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం ఆత్మ సంబంధులం, మనలో ఆత్మ ఉంది. దేవుడు మనకు జీవాత్మనిచ్చాడు. మనం ఆత్మస్వరూపులమై ఉన్నాం. ఆ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు. అప్పుడు దేవుని ఆలోచనలు వస్తూ ఉంటాయి. దైవ సంబంధమైన ఆలోచనలు వస్తాయి. దైవ సంబంధమైన ఆలోచనలు అంటే మళ్ళా ఈ మ్యాజిక్లు, మాయలు, ఆకాశంలో అవి కాదండి. అసలు దేవుడు అంటే అది కాదు. ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. దేవుడు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, కానీ అవి చేయడానికే దేవుడు రాలే. యేసయ్య పరిచర్య మీరు గమనించండి, అనేకమైన అద్భుతాలు చేశాడు కదా యేసయ్య, అనేకమైన సూచక్రియలు చేశాడు కదా, పరిచర్యలో భాగంగా చేశాడు. మీరు ఆ సువార్తలు జాగ్రత్తగా గమనించండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పరిచర్యలో భాగము, అవే పరిచర్య కాదు. పరిచర్య సువార్త ప్రకటిస్తూ, ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ, ఆ సువార్తలో భాగంగా అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థత కార్యాలు చేశాడు దేవుడు. అది గమనించాలి మనం. చాలామందికి సువార్త వద్దు,
దేవుని మాటలొద్దు, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి, స్వస్థత కావాలి. దేవుని మాటలోనే అద్భుతం ఉంది. దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆ మాట నీకు స్వస్థత కలగజేస్తుంది. 119వ కీర్తన, రీసెంట్గా మనం కొన్ని విషయాలు ధ్యానించాం. ఆ 119వ కీర్తన మొత్తం ధ్యానించండి. దేవుని మాటకున్న శక్తి ఏంటో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి శరీర క్రియలను దేవుడు ఖండిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే శరీర క్రియలు ఏం చేస్తున్నాయంట? నీ ఆత్మను చంపివేస్తున్నాయంట. శరీర క్రియలు మనం చేస్తూ పోతే, శరీరానుసారమైన క్రియలు, నీ శరీరానికి నచ్చిన క్రియలు, నీకు ఇష్టం వచ్చిన క్రియలు నువ్వు చేసుకుంటా పోతే నువ్వు నశించిపోతావు. కానీ ఆత్మ కార్యాలు ఎప్పుడైతే నువ్వు చేయటం మొదలు పెడతావో, చూడండి 14వ వచనం, కంటిన్యూ చేద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో దేవుని పిల్లలం, దేవుని బిడ్డలమై ఉంటాం మనం. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ దేవుని బిడ్డలే ఉన్నారు. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మతో సత్యంతో మన దేవుని ఆరాధించాలి, మన దేవుని చూడగలగాలి ఆత్మతో, త్రూ యువర్ స్పిరిట్. చాలా ఇంపార్టెంట్ ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ బైబిల్ మొత్తం ఆత్మ సంబంధమైన విషయాలే అండి. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, ధ్యానించండి. అసలు యేసయ్య ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవి ముందు ముందు ఇంకా మనం ధ్యానిద్దాం. ప్రస్తుతం మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్లో ఉందాం. కాబట్టి శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే మీరు చచ్చిపోతారు. కానీ ఆత్మ చేత ఎప్పుడైతే శరీర క్రియలను మీరు చంపివేస్తారో అప్పుడు జీవిస్తారు. అందుకే ఆత్మ బలంగా ఉండాలి. ప్రతి ఒక్కరి ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మానుసారమైన విషయాల్లో మనం బలంగా ఉండాలి. ఎప్పుడు మనం బలంగా ఉంటామంటే, మనలో దేవుడు పెట్టిన ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడు కనెక్ట్ అవుతుందో అప్పుడు మన ఆత్మ బలంగా ఉంటుంది. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఎప్పుడు మనం నడిపింపబడతాం? మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆ ఫెలోషిప్లో ఉన్నప్పుడే నడిపింపబడతాం. ఎందుకు చాలామందికి సంతోషం లేదు, సమాధానం లేదు, కోట్లు సంపాదిస్తున్నారు, సరిగా నిద్రపోరు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటి నిండా ఫెసిలిటీస్ ఉంటాయి, ఇల్లంతా ఒక అద్భుతంగా ఉంటుంది, ఇంటి చుట్టూ జనాలు ఉంటారు, ఇంట్లో జనాలు ఉంటారు, ఓ వేలల్లో స్నేహితులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ సరిగా నిద్రపోని పరిస్థితి. ఎందుకు తెలుసా? మనిషి ఆత్మ సంబంధం అండి. దేవుడు మనిషిని ఆత్మస్వరూపిగా నిర్మించాడు. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ ఏం కోరుకుంటుంది తెలుసా? ఒక ఫెలోషిప్ని కోరుకుంటుంది. అందుకే ఎప్పుడైతే మనం యేసయ్యని అంగీకరిస్తామో ఏదేదో జరగదు, నీ ఆత్మ సమాధానపరచబడుతుంది. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు స్వరక్షకునిగా అంగీకరించి మరి యేసయ్యను నీ తండ్రిగా, నీ ప్రభువుగా స్వీకరిస్తావో అప్పుడు నీ ఆత్మ సమాధానపరచబడుతుంది. అప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి నీ ఆత్మ సమాధానపరచబడుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ. అందుకే మీరు విశ్వాసులు అంటే యేసయ్యతో అంటుకట్టబడిన వారి జీవితాలు చూడండి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలున్నా కూల్గా ఉంటారు. ఎందుకంటే వారి ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ పిరికి ఆత్మ కాదు. దేవుడు మనకి పిరికి ఆత్మని ఇయ్యలే. ఎప్పుడైతే మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుందో మనము ధైర్యముగా ఉంటాం. మీరు చూడండి, ప్రోవర్బ్స్ చూడండి, సామెతలు 1వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి ఒకసారి. సామెతలు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశమును అంగీకరించువాడు. ఉపదేశం అంటే మనం చెప్పుకున్నాం, దేవుని మాట. ఆజ్ఞ అన్న దేవుని మాట, ధర్మశాస్త్రం అన్న దేవుని మాట, బోధ అన్న దేవుని మాట, ఇవన్నీ దేవుని మాటలే. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఇది అద్భుతమైన ఆశీర్వాదం.
ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం. ఇప్పుడు లేవా సమస్యలు లేవా? క్రైస్తవులకి, విశ్వాసులకి శ్రమలు లేవా? ఉంటాయి. శ్రమలు పోతాయండి, శ్రమలు ఉండవండి, మీరు హాయిగా జీవిస్తారండి, మీకు ఇంకా ఏ కష్టము రాదు అండి అని ఎవరైనా చెప్తే అది అబద్ధ బోధ. ఇన్ఫ్యాక్ట్ ఏమైతే తెలుసా, ఇంకా శ్రమలు ఎక్కువైతాయి. ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారు, ఇది చూసే వాళ్ళు కూడా చాలా మందికి ఈ విషయం తెలుసు. శ్రమలు పోవడం తర్వాత సంగతి, ఇంకా ఎక్కువైతాయి. ఇంతకుముందు బయటే ఉండేవి టార్చర్, ఇంట్లో కూడా మొదలవుతుంది, ఫ్రెండ్స్తో మొదలవుతుంది. అంతవరకు మనతో క్లోజ్గా ఉన్న వారందరూ దూరం అవుతూ ఉంటారు. దేవుళ్ళో మనం ఎదుగుతూ ఉంటే అదొక రకమైన టార్చర్. మళ్ళా అంటే రకరకాలు. ఇంకా కానీ అద్భుతమైన విషయం తెలుసా, ఇన్ని జరుగుతున్నా ఆ రక్షించబడిన వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు, సమాధానముగా ఉంటాడు, ఏ భయం ఉండదు. ఎందుకు తెలుసా? ఆయనకున్న అష్యూరెన్స్ ఏంటి? ఆ రక్షించబడిన వారికి అష్యూరెన్స్ ఏంటి అంటే, నా దేవుడు చూసుకుంటాడు, నా ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయింది, నా దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన క్రియలండి. దయచేసి అర్థం చేసుకోవాలి. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు మాట్లాడతాడంటే, దేవునికి ఆత్మ 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 నిరంతరం ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ నిరంతరం ఉంటుంది. ఆత్మ నశించిపోదు, శరీరం నశించిపోతుంది, మట్టి శరీరం నశించిపోతుంది. ఈ మట్టి శరీరం మనిషి యొక్క మట్టి శరీరం నశించిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఆత్మకి లేదు, ఆత్మ నిరంతరం నిలుస్తుంది. ఐదర్ హెల్ ఆర్ హెవెన్. డెసిషన్ ఇక్కడే జరగాలి, ఆ డెసిషన్ మేకింగ్ ఇక్కడే జరగాలి. అందుకే యేసయ్య వచ్చాడు. మన ఆత్మ నిత్య నరకాగ్నికి పోకుండా రక్షణలోకి నడిపించడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి నీతో నాతో మాట్లాడి మనల్ని సరిచేస్తూ జనరేషన్ టు జనరేషన్ ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. నా తర్వాత జనరేషన్తో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, కమింగ్ జనరేషన్స్తో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ యొక్క భూమి లయమైపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక టైం ఉంది, ఆ టైంలో దేవుని మాటలు బంద్ అవుతాయి. నువ్వు కావాలన్నా పడవు, పాస్టర్లను ఎత్తుక్కుంటావు, దేవుని వాక్యం ఎవరు చెప్తారు? ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో, శ్రమ దినాలు. ఆ టైంలో వాక్యం అందదు, వాక్యం వినపడదు, నీకు వాక్యం చెప్పేటోళ్ళు ఉండరు. ఇప్పుడు విస్తారంగా వాక్యం ప్రకటించబడుతుంది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, విస్తారముగా వాక్యం ప్రకటించబడుతుంది. ఇప్పుడే నువ్వు డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడే నిర్ణయం అయిపోవాలా. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయండి. ఇప్పటికే దిగజారిపోయి అంత గందరగోళం అయిపోతా ఉంది. రాబోయే దినములు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. రక్షణ కార్యం ఇప్పుడే మొదలవ్వాలి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. తర్వాత వాక్యం కావాలన్న దొరకదు, అయిపోద్ది, ఆ టైం అయిపోతుంది, ఇంకా వాక్యం వినపడదు. వాక్యం కోసం వెతుక్కుంటా ఉంటావు, ఎక్కడా దొరకదు వాక్యం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ సమయములోనే రక్షణలోకి నడిపించబడాలి. ఆ సమయం మించిపోతే ఇక ఎవరేం చేయలేరు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకో. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి శరీర క్రియల గురించి, ఆత్మ సంబంధమైన క్రియల గురించి అనేక చోట్ల బైబిల్ మనకు తెలియజేస్తుందండి. కాబట్టి మీరు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు, మంచిగా కూర్చొని ధ్యానించండి, మీకు అర్థమైతే. బ్యాక్ టు ద పాయింట్. 30th verse మనం ఏం చెప్పుకుంటున్నాం? 30వ వచనంలో మన పిలుపు గురించి చెప్తున్నాం కదా. ఏమంటున్నాడు దేవాది దేవుడు? స్టేజెస్ ఆఫ్ ఫెయిత్. మనము దేవుళ్ళు స్థిరపరచబడడానికి కొన్ని స్టేజెస్ని మనం ఇక్కడ ధ్యానిద్దాం. ఇక్కడ 30వ వచనం ప్రకారంగా ముందుగా నిర్ణయించటం ఫస్ట్ స్టేజ్. ఓకే, ముందుగా నిర్ణయించడం దేవుడు చేసే పని, మన ఇష్టం కాదు, మనకి నచ్చినట్లు కాదు. సెకండ్ స్టేజ్, నిర్ణయించిన వారిని పిలవటం. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నిర్ణయించడం అది దేవుని పని, నిర్ణయించిన వారిని పిలవటం కూడా దేవుని పని, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చటం థర్డ్ స్టేజ్, అది కూడా దేవుని పనే. నీతిమంతులుగా ఎవరిని తీరుస్తాడో వారిని మహిమపరచటం ఫోర్త్ స్టేజ్. దాదాపు ఇక్కడ ఫస్ట్ నిర్ణయించటం, నిర్ణయించిన వారిని పిలవటం,
పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చడం, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచడం. దాదాపు 4 స్టేజెస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4 దేవుడు చేసే పనులే. కానీ ఇక్కడ మన పోర్షన్ ఏంటి, మన రోల్ ఏంటి అంటే ఆ పిలుపుకు మనం లోబడాలి. దేవుడు పిలిచే పిలుపుకు మనము లోబడాలి. లోబడకపోతే ఏమవుతుందంటే ఈ కార్యాలు ఏమి జరగవు నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో. దేవుని మాటకు లోబడకపోతే ఈ కార్యాలు ఏం జరగవు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడవు. నీతిమంతునిగా తీర్చబడకపోతే నువ్వు మహిమపరచబడవు, దేవుని మహిమను పొందుకోలేవు. కాబట్టి నిర్ణయించిన వారిని దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు నీవు లోబడితే నీతిమంతునిగా తీర్చబడతావు. నీతిమంతునిగా తీర్చబడితే మహిమపరచబడతావు. ఇప్పుడు మన ప్రయాణం అదే. ఇప్పుడు నా ప్రయాణం, విశ్వాస యొక్క ప్రయాణం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడాలి. నీతి, రైచియస్నెస్. మంచితనం వేరు, నీతి వేరు. నీతి గురించి బైబిల్ బోధిస్తుంది మనకి. నీతి గురించి నీతిమంతులుగా తీర్చబడాలి. మంచితనం మంచిదే, మంచిగా ఉంటే అంత బాగుంటుంది. కానీ మంచితనం వేరు, నీతి వేరు. మంచితనం నిన్ను బట్టి వస్తుంది, నీతి నీతిమంతుడైన దేవుని బట్టి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మంచితనం నీలో నుంచి వచ్చేది. నీకు మూడు మంచిగా ఉంటే మంచి చేస్తావు, నీ ఆలోచన మంచిగా ఉంటే మంచి చేస్తావు. నీ మూడు అటు ఇటు అయిందనుకోండి, ఏం చేయవు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటావు. ఆ వాడుక నేనెందుకు చేయాలి, నేను చేయను పో. నువ్వు చేయగలిగినా చేయవు. అంటే మంచి నీ మూడుని బట్టి వస్తుంది. నీతి నిన్ను బట్టి రాదు, దేవుణ్ణి బట్టి వస్తుంది. నీతిమంతుడు, నీతి సూర్యుని దర్శనం అంటున్నాం కదా. నీతిమంతుడైన యేసయ్యను బట్టి నీతి మొదలవుతుంది, రైచియస్నెస్ మొదలవుతుంది. జీసస్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యేసయ్యనే మన నీతి. నీతి దేవుని నుండి రావాలి. ఈ మంచితనం ఇప్పుడు అవన్నీ ఒక టాపిక్, దాని గురించి కూడా మాట్లాడదాం. మంచితనం ఏంటి అసలు, పరిశుద్ధత ఏంటి, నీతి ఏంటి? మంచి వాళ్ళందరూ ఎడిపోతారు. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నేను మంచి చేస్తున్నా కదా, నేను ఎడిపోతా. ఇప్పుడే దాని క్లారిటీ ఇచ్చిన. మంచి నీ నుండి వచ్చేది, నీతి దేవుని మూలంగా వచ్చేది. ఆమేన్, హల్లెలూయా. దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఫెయిత్ చూద్దాం మనం. ముందుగా దేవుడు నిర్ణయిస్తాడు, నిర్ణయించిన వారిని పిలుస్తాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరుస్తాడు. దేవుని పిలుపుకు నువ్వు లోబడుతున్నావా? దేవుని పిలుపుకు నువ్వు లోబడితే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆజ్ఞ గురించి మాట్లాడుకున్న దేవుని మాటలు అంటే ఆజ్ఞలకు నువ్వు లోబడుతున్నావా? ఆ హెచ్చరికలకు, ఆ గద్దింపులకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు సరిచేయడానికి అవన్నీ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితాలని, మన హృదయాలని సరిచేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి. నీతిమంతులుగా తీర్చబడటం అంటే అదొక ప్రయాస అండి, అదొక ఫైట్. ప్రతిరోజు అదొక పోరాటం. ఈ లోకంలో మనం నీతిమంతులుగా ఉండలేం, మనంతటా మనం ఉండలేం నీతిమంతులుగా ఈ లోకంలో. ఇది ఒక ప్రయాస, ఇది ఒక పోరాటం. ఇక్కడ ఎలా ఈ పోరాటంలో మనం విజయం పొందుకోగలమంటే దేవుని సహాయంతో. దేవుడు మనకు తోడై ఉంటేనే. ఎంతమంది మహిమపరచబడాలనుకుంటున్నారు? ఎంతమందికి ఘనత కావాలి అంటే దాని ముందు స్టేజ్ నువ్వు దాటి రావాలి. నీతిమంతునిగా తీర్చబడాలి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావో అప్పుడు మహిమను పొందుకుంటావు, దేవుని మహిమను పొందుకుంటావు. ఆ మహిమ శాశ్వతంగా ఉంటుంది. ఆ మహిమ, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీ. శాశ్వతమైన మహిమ. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయే మహిమ కాదు, శాశ్వతమైన మహిమ, శాశ్వతమైన ఘనత, శాశ్వతమైన ఆశీర్వాదాలతో దేవుడు నీతిమంతులను నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాము జీవితమే మనకి సాక్ష్యం. దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా ఏ విధంగా నడిపించాడో, అబ్రహాము ఏ విధంగా నీతిమంతునిగా తీర్చబడ్డాడో. అబ్రహాము దేవుని నమ్మాడు, అదే ఆయనకి నీతి. దేవుని నమ్ముకున్నాం అంటే దేవుని మూలంగా వచ్చేది నీతి. ఇందాక చెప్పింది అదే. దేవుని మూలంగా వచ్చేది నీతి, మంచితనము, ఇంకా అదంతా సింపతి, అవన్నీ నీ మూలంగా, నీ హృదయంలోంచి పుట్టుకొని వచ్చాయి. నీ మూడుని బట్టి అవి మారుతూ ఉంటాయి. దేవుని నీతి మారదు, స్థిరంగా ఉంటుంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే యేసయ్య యొక్క నీతి స్థిరమైనది. అది దేవుని మూలంగా మనకు కలిగేది. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 స్టేజెస్లో మనము ఎక్కడ ఉన్నామంటే 3rd స్టేజ్లో ఉన్నాం.
అంటే పిలువబడిన విశ్వాసులు థర్డ్ స్టేజ్లో ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత లాస్ట్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఏంటి? మహిమపరచబడతాం. ఎలా తెలుస్తుందండి నేను నీతిమంతులుగా తీర్చబడ్డట్టు? అంటే నీ యొక్క సాక్ష్యమును బట్టి, నువ్వు చెప్పే సాక్ష్యమును బట్టి. ఇప్పుడు మా సాక్ష్యం కూడా త్వరలో పంచుకోబోతున్నాం. మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ ఛానల్ని. మరి నేను ఎలా వచ్చాను రక్షణలోకి, నా రక్షణ సాక్ష్యం ఏంటి, నా కుటుంబం ఏంటి, మరి నా యొక్క కుటుంబంలో మరి నా భార్య యొక్క పాత్ర ఏంటి, తన ప్రార్థన ఏంటి, తన విశ్వాసం ఏంటి, మేము ఎలా వచ్చాము, ఎలా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, అవన్నీ రాబోయే దినాల్లో పంచుకుంటాం. మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీకు ప్రేరేపణ వస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిర్ణయించడం అయిపోయింది, పిలవటం అయిపోయింది. పిలిచిన వారు నీతిమంతులుగా తీర్చబడాలి. పిలిచిన వారు నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత మహిమపరచబడతారు. ఆ నీతిమంతులుగా తీర్చబడటంలోనే ఫెయిల్ అయిపోతా ఉన్నారు. చాలామంది ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఈరోజు ప్రార్థన, ఈరోజు విశ్వాసం, రేపు మళ్ళీ పడిపోదు, టపీమని పడిపోదు. ఏదో టెంప్టేషను, ఏదో ఆలోచన, ఏదో డైవర్షను, ఏదో ఇందాక చెప్పినట్లుగా శరీర క్రియలు, ఆల్రెడీ మారు మనస్సు పొందేసుకొని దేవుని స్వరక్షకునిగా అంగీకరించి దేవుని మార్గాల్లో నడుస్తున్నాం. దేవుడు నేను నీతిమంతులుగా తీర్చడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మధ్యలో ఏదో అవరోధం, ఏదో ఆలోచన, మళ్ళా పడిపోవటం. సరే, దేవుడు మళ్ళా లేపుతాడు, మళ్ళా నడిపిస్తాడు. మళ్ళా ప్రయాణంలో ఏదో ఒక అవరోధం. మరి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగం ఎందుకు నడవాల్సి వచ్చింది ఆ అరణ్యంలో? ఆ నీతిమంతులుగా తీర్చబడే ప్రాసెస్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. దేవుడు గివప్ చేయలే. ఒకవేళ గివప్ చేస్తే ఒక్క సెకండ్లో వాళ్ళందరూ అరణ్యంలో నశించిపోయేవారు. దేవుడు ఎందుకు గివప్ చేస్తాడు? దేవుడు ఎప్పుడు గివప్ చేయడు. దేవుడు వదిలిపెట్టాడు విశ్వాసం. మనం వదిలిపెడతాం దేవుడిని. అది మనకు ఉన్న రోగం. ఏం చేయాలా? కష్టాలు వస్తే దేవుడు, అన్నీ బాగుంటే లోకం, బంధువులు, స్నేహితులు, అబ్బబ్బబ్బ, వాళ్ళకు ఫోన్లు, వీళ్ళకి ఫోన్లు. నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎవడు రాడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ప్రభువా, ఏంది నాయన నా పరిస్థితి, ఎందుకు ప్రభువా ఇట్లున్నా నేను, నా స్థితి ఏంది, నా కుటుంబం ఏంది, ఈ యొక్క అప్పులు ఏంది, రోగం ఏంది, ఇవన్నీ ఏంటి అని ఏడుస్తావా? దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇస్తాడా? కథం, దేవుని మర్చిపోవటం. మళ్ళా కొంచెం మంచిగా ఆ చిల్లర గలగల అనేసరికి వాళ్ళకి ఫోన్లు, వీళ్ళకి ఫోన్లు. అరే ఎడిపోదాం ఇప్పుడు, ఈరోజు ఎక్కడ పార్టీ, ఏంటి. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు మూల కూర్చొని ప్రభువా నా ఆరోగ్యం నాయన, నా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేయటం, మూలగటం, ఏడవటం. దేవుడు కరుణించి కృప చూపించి నీకు ఆరోగ్యాన్ని ఇయ్యంగానే అబ్బో ఇంకా దొరకవు దేవునికి. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. నీతిమంతులుగా తీర్చబడే ప్రాసెస్లో మనం నిలబడాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి నువ్వు సహకరించకపోతే ఈ కార్యం జరగదు. దేవునికి మనకి మన మ్యూచువల్ కన్సర్న్లో, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జరుగుతుంది ఈ కార్యం. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది అలా నువ్వు దేవునికి సహకరిస్తేనే కార్యం జరుగుతుంది. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. దాదాపు మహా అంటే ఒక 2 వీక్స్ జర్నీ అది, ఐగుప్తు నుండి కనాను దేశానికి. అంతే, 40 సంవత్సరాలు. ఎందుకు తెలుసా? ఈ నీతిమంతులుగా తీర్చబడే ప్రాసెస్లో అంత డిలే జరిగింది. దేవుడి దగ్గర డిలేనా? దేవుడి దగ్గర కాదు, మనిషి లోబడక. ఇప్పుడు నేను చెప్తా సాక్ష్యం. ఇప్పుడు దేవుడు నన్ను 2007 నుంచి పిలుస్తున్నాడు. 2007, ఆల్మోస్ట్ 2007 ఆ టైంలో దేవుని చేత నేను తాకబడి మారు మనస్సు పొందుకొని దేవునిలోకి వచ్చి ఆ ఫుల్ లెంత్ టెస్ట్ నేను షేర్ చేసుకుంటా. పిలువంగానే లోబడితే ఇంకోలాగుండేది స్టోరీ. లోబడంగా మనం ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగానికి, ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాలు పట్టింది. నాకెన్ని పట్టింది మీరు లెక్కేసుకోండి. 2007 నుంచి ఇప్పటిదాకా దాదాపు. అంటే ఇప్పుడు 2007 అంటే మేము ఈ ప్రేయర్స్ మొదలుపెట్టి
దేవునిలో పరిపూర్ణంగా వచ్చి ప్రార్థనలు మొదలుపెట్టి దాదాపు 5 సంవత్సరాలు అంటే 2007 నుంచి 2019 అంటే దాదాపు 12 ఇయర్స్ ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు పట్టింది నాకు నా చిన్ని ప్రాణానికి 12 సంవత్సరాలు దేవుడు ఎదురు చూసేటట్టు చేసిన నేను పడిపోవటం లేవటం అంతా గందరగోళమైన పరిస్థితి అండి విశ్వాసది. కాబట్టి నిలబడాలి. ఎప్పుడైతే ఇక నేను పడిపోవటం లేవటం కొన్ని రోజులు విశ్వాసం, కొన్ని రోజులు ప్రార్థన, మళ్ళా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన విషయాలు, మళ్ళా కొన్ని రోజులు కాగానే మళ్ళీ ప్రార్థన, దేవుడు, మళ్ళా లోకం, మళ్ళీ కొన్ని రోజులు మంచిగా ఉండేసరికి మళ్ళా స్నేహితులు, మళ్ళా అలవాట్లు, మళ్ళా చెత్త, మళ్ళా దరిద్రం, వాటిని చూడటం, వీటి చూడటం, వాటి వెంట పడటం, మళ్ళీ అది ఇది జరిగేసరికి మళ్ళీ దేవుడు పడటం లేవటం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విశ్వాస ప్రయాణం స్థిరంగా ఉండాలండి. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. లేకపోతే ఎవరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. మరి చూసేవారికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో కామెంట్లో తెలియజేయండి. అందుకే ఇంత టైం వేస్ట్ చేయొద్దు దయచేసి. ఇప్పుడు ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, దేవుని మాటకు లోబడండి. పిలిచిన వెంటనే లోబడండి. ఇంత విలువైన సమయం పిలిచినప్పుడు మొన్న కూడా సాక్ష్యం చెప్పిన, ఇప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నన్ను గుర్తుపట్టరు. ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టరు. అప్పుడు నేను అనేది అదే, పిలిచిన వెంటనే లోబడండి దయచేసి దేవునికి. ఎన్నో నష్టాలు చూడాల్సి వస్తుంది, అది దేవుడిచ్చే కావు. మనంతటా మనము లోకంలో పడి కొని తెచ్చుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా శరీర క్రియలు. ఆ శరీర క్రియల వల్ల మనము చావవలసిన వారమై ఉన్నాము. చచ్చిపోయే స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చిండు బయటికి. ఎన్నో సాక్ష్యాలు రాబోయే దినాల్లో మేము పంచుకుంటాం. ఎన్నో శ్రమలు. సాక్ష్యాలంటే దేవుడు మలచుకున్న విధానము, ఆ మారు మనస్సు సాక్ష్యం, ఆ రక్షణ సాక్ష్యంలో అనేకమైన ఘట్టాలు, అనేకమైన ఇన్సిడెంట్స్, 1 కాదు 2 కాదు. ఈ అంత ప్రయాణం అయిన తర్వాత, దేవుడు అంత పని చేసిన తర్వాత ఇగో ఈ రకంగా ముందుకు రాగలిగినాం. ఇది ఓవర్ నైట్లో జరిగేది కాదండి. దయచేసి ఆవేశపడి పరిచయం మొదలు పెట్టకండి. రక్షణ సాక్ష్యము కలిగి, మారు మనస్సు కలిగి దేవుని మాటలు చెప్పడం మొదలు పెట్టండి. అప్పుడు నశించిపోయే ఆత్మలు దేవుని వైపు చూడగలుగుతాయి. అంతేగాని నీకేదో 4 మాటలు వచ్చు, చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతా అంటే నో. దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ పౌలు అంటాడు, అన్ని చేయదగినవే కానీ నేను అన్ని చేయొద్దు అంటాడు. నేను ఏదైనా చేయొచ్చు, కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ యొక్క కాన్షియస్నెస్లో మనం ఉండాలి. అన్ని చేయడానికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు, కానీ అన్ని చేయదగినవి కావు. నువ్వు ఏదైనా చేయొచ్చు. నేను ఏదైనా చేయొచ్చండి, నన్ను ఆపే దేవుడు. మీరు ఆపుతారా? ఎవరు ఆపలేరు. అన్నిటికీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్ని చేసుకుంటూ పోవటానికి కాదు ఆ స్వాతంత్రం. ఏది మంచి, ఏది చెడు అనే వివేచన ఉండాలి. ఏది పరిశుద్ధత, ఏది పాపము, ఏది నీతి, ఆ వివేచన చేయగలిగిన సామర్థ్యం దేవుని బిడ్డలకు ఉండాలి. కాబట్టి దేవుడు ఒకవేళ మిమ్మల్ని పిలుస్తుంటే, దేవుడు మీతో మాట్లాడుతుంటే టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా లోబడండి దయచేసి. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మహిమపరుస్తూ నడిపిస్తాడు. నా జీవితంలో అనేకమైన కార్యాలు, ఎంతో ఘనతను, మహిమను నేను కోల్పోయినా. ఎందుకంటే లోబడలేకపోవడం వల్ల. దేవుడు పిలిచిన వెంటనే లోబడలేక యోనా ప్రవక్త పారిపోయి మళ్ళా సముద్రంలో పడి చేప మింగినట్టు ఈ కష్టాల్లో కూరుకుపోయి ఇన్ని జరిగినాయి. దేవుడు పిలిచి ఈ పని చేయమంటే ఆ పిలుపుకు లోపడక నాకు నచ్చినట్లు పోతా అని పోవటం వల్ల ఎన్నో శ్రమలు.
ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. దేవుళ్ళో లేకుండా నువ్వు లోకంలో తిరిగితే లోకం నీతో ఫుట్బాల్ ఆడుకుంటుందండి. లోకంలో సుఖము, సంతోషము, ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నామేమో. లోకం ఫుట్బాల్ ఆడుకుంటుంది నిన్ను. లోకం అంటే అపవాదే, సాతానుగాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు మనుషుల ద్వారానే. ఇటుదంతే అటు పోవాలి, అటుదంతే ఇటు రావాలి. ఇంకా తను ఫుట్బాల్కి రెస్ట్ ఉండదు. వాడు తంతాడు, వీడు తంతాడు, కనపడ్డోడల్లా తంతనే ఉంటాడు. చాలా ప్రమాదకరం. అందుకే దేవుని కృపలో మనం స్థిరపరచబడాలి. సమాధానకరమైన కృప. ఆ కృపని దాటి ఏ శోధన కూడా, ఏ సాతాను క్రియ కూడా లోపలికి రాలేదు. దేవుని కృపలో అంత రక్షణ మనకి. సేఫ్ జోన్లో ఉంచుతాడు దేవుడు. మనం మాట్లాడుకున్నాం కదా, దేవుని కృపలోనే సేఫ్ జోన్. అందులో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆ పోరాటం చేయాలి. దేవుడు అనుమతిస్తాడు కొన్ని. కంఫర్ట్ జోన్ ఏం కాదు, సేఫ్ జోన్. అది ఒక సమాధానకరమైన స్థలం. పోరాటాలు వస్తాయి. ఇంతకు ప్రోవర్బ్స్ 33లో ధ్యానించినాం కదా, లాస్ట్ వర్స్, మొదటి అధ్యాయం ఆఖరి వచనము. అనేకమైనవి వస్తాయి, కానీ మనం భయపడం. వాటిని ఎదుర్కొంటాం, విజయం పొందుకుంటాం. అవే సాక్ష్యాలుగా మార్చబడతాయి. రక్షణ సాక్ష్యాలుగా, మారు మనస్సు సాక్ష్యాలుగా. ఈ విధమైన శ్రమ నాకు వచ్చింది, ఇందులోంచి దేవుడు నన్ను విడిపించాడని సాక్ష్యం అప్పుడు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు 4 స్టేజెస్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాము? 3rd స్టేజ్లో ఉన్నాం. దయచేసి విషయం గమనించండి. నీతిమంతులుగా ఒకవేళ మనం తీర్చబడకపోతే మహిమపరచబడలేము. ఇంకా మహిమపరచబడటం లాస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా దాని మించి ఇంకొక స్టేజ్ లేదు. మహిమపరచబడటం ఇంకా ఆఖరి స్టేజ్. ఇప్పుడు మనం పిలువబడిన వారు, యేసయ్యని సురక్షకునిగా అంగీకరించిన వారు, మరి యేసయ్యని ఫాలో అవుతున్న వారు 3rd స్టేజ్లో ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడే స్టేజ్. అబ్రహాము యొక్క ప్రయాణం నీతిమంతులుగా తీర్చబడిన ప్రయాణం తర్వాత మహిమపరచబడ్డారు. శాశ్వతమైన మహిమ. ఇప్పటికీ అందరూ అబ్రహాము పిల్లలుగానే పిలువబడతారు. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము అనే టైటిల్ వచ్చేసింది. శాశ్వతమైన మహిమ. ఎంత గొప్ప విషయం. నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఆ శాశ్వతమైన, ఆ గొప్ప ఘనమైన మహిమను మనం పొందుకుంటాం. చాలా ఇంపార్టెంట్. నీతిమంతులుగా తీర్చబడకపోతే ఆ మహిమను మనం కోల్పోతాం. ఆ నీతిమంతులుగా తీర్చే ఆ ప్రాసెస్లోనే ఈ ప్రయాణం, ఈ పోరాటం అంతా. నిలబడుతున్నావా? మరి నిలబడుతున్నావా? పడిపోతున్నావా? పడిపోతే తిరిగి లే. పడిపోతే అదే కంపులో ఉండబాకు. సరే, బై మిస్టేకో లేకపోతే అనుకోకుండా కొన్ని జరిగినాయి అనుకో, అక్కడే ఆ కంపులోనే ఉండబాకు, ఆ చీకట్లోనే ఉండబాకు, ఆ దరిద్రంలోనే ఉండబాకు. బయటికి రాలేకపోతున్నావా? దేవుని సహాయం అడుగు. ప్రభువా, నేను ఇందులోంచి బయటికి రావాలి నాయన, నాకు సహాయం చేయమని అడగండి. మొరపెట్టుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. నేను అలానే వచ్చిన బయటికి. సహాయం చేసేవారు ఎవ్వరు లేరు. ఇంకా పాపాన్ని ప్రోత్సహించేవారే. ఇంకా పాపం చేయమని, ఇంకా అది చేయమని, ఇది చేయమని, అడుదిరుగు ఇడుదిరుగు, ఏమవుతుంది, ఏం కాదని అనేవారే ఉంటారు తప్ప అందులోంచి లాగేవారు ఎవరు లేరు. దేవుని సహాయాన్ని అడగండి. నేను దేవుని సహాయాన్ని అడిగిన, ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకురాలి. ఈ భయంకరమైన అలవాట్లు, ఈ భయంకరమైన వీటి నుండి నేను బయటికి రాలేకపోతున్నా, సహాయం చేయవా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు కార్యం చేశాడు. నువ్వు అడుగుతున్నావా? ఈ నీతిమంతుడుగా తీర్చబడే ప్రయాణంలో పడిపోతూ ఉంటాం మనం. పడిపోయిన స్థలంలో ఉండొద్దు దయచేసి. సరే, పడిపోయినావు, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకోబాకు. దేవుడు మరలా అవకాశాలు ఇచ్చి నడిపిస్తాడు. ఎందుకంటే దేవునికి తెలుసు మన ఆత్మ యొక్క విలువ. ఈ ఆత్మ నశించిపోతే, ఆ నీతిమంతులుగా తీర్చబడకుండానే మనం ఒకవేళ నశించిపోతే ఎడిపోతామో దేవునికి తెలుసు. అందుకే దేవుడు నీతిమంతులుగా తీర్చబడాలి ప్రతి ఒక్కరు అనేదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఏ ఆత్మ నశించిపోకూడదనే సువార్త ఇంత విస్తృతంగా ప్రకటించబడుతుంది. ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా సువార్త ప్రకటించబడుతుంది. ఎవరు అంగీకరిస్తారో అంగీకరించారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే నీతిమంతునిగా తీర్చబడతావు. ఈ 3rd స్టేజ్ అయిపోయిన తర్వాత శాశ్వతమైన మహిమ. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. శాశ్వతమైన మహిమ. పడిపోయిన చోటనే ఉండొద్దు. పడిపోయినప్పుడల్లా నష్టం. ఏం కాదు, తిరిగి లేపుతాడులే దేవుడు అని లేపుతాడండి, కానీ నష్టం కదా. నష్టం నువ్వు భరించాలి. పడ్డప్పుడు దెబ్బలు తగలవా?
చెప్పండి. ఇప్పుడు నీ కింద పడ్డా ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగులుతుంది కదా, నష్టమే కదా. ఎందుకు ఆ నష్టం కొని తెచ్చుకోవటం? పడిపోయినా దేవుడు లేపుతాడులే, దేవుడు ప్రేమామయుడులే, దేవుడు ప్రేమామయుడే, కానీ నష్టం అక్కడ నష్టం. నువ్వు పడిపోయినప్పుడల్లా నీ కుటుంబంలోనో, నీ దగ్గర ఏదో ఒకటి, నీ నీ విషయాల్లోనో, నీ సొంత విషయంలోనో, లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనో ఏదో ఒక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. పడిపోయినప్పుడల్లా నష్టం. ఇజ్రాయెల్ జనాంగం పడిపోయినప్పుడల్లా నష్టం. దేవుని ఉగ్రత, భయంకరమైన ఉగ్రత, అనేకమైన జనులు రాలిపోయారు అరణ్యంలోనే. ఉగ్రత, నష్టము, పడిపోయినప్పుడల్లా నష్టం, అవిధేయత మూలంగా నష్టం. నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారు, మంచిదే, తిరిగి లేస్తాం, మళ్ళీ దేవుళ్ళు నడుస్తాము. కానీ పడిపోయినప్పుడల్లా నష్టం. ఎందుకు ఇంకా పడిపోతున్నావు? నిలబడు, ధైర్యంగా నిలబడు. పడిపోయే పరిస్థితులు వచ్చినా నిలబడు, అడుగు, దేవుడి సహాయాన్ని అడుగు. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. పడిపోయినప్పుడల్లా దెబ్బలు తగులుతూ ఉంటాయి, నష్టము, ఆ పెయిన్, ఆ బాధ. మళ్ళీ దేవుడు లేపుతాడు, మళ్ళీ నిలబడతాం. మళ్ళీ ఏదైనా పరిస్థితి రాగానే మళ్ళీ పడిపోవటం. అలా ఉండకూడదు దయచేసి. అలా ఉంటే ఇది నెవర్ ఎండింగ్. మహిమ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నీతిమంతులుగా తీర్చబడే ప్రాసెస్లోనే పడటం లేవటం, పడటం లేవటం. మహిమ ఎప్పుడు మరి పొందుకునేది? దేవుని మహిమ ఎప్పుడు ఇంకా మనం పొందుకునేది? దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచిన బహుమానాలు ఎప్పుడు పొందుకునేది? నా సాక్ష్యం అది, దేవుడు సిద్ధపరిచిన మహిమను, ఘనతను కోల్పోయిన నేను ఆ పడటం వల్ల. అయినప్పటికీ దేవుడు నీతిమంతుడు, ప్రేమామయుడు, కృపామయుడు కాబట్టి, అయినప్పటికీ ఇక నేను నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి తిరిగి లేపి నీతిమంతునిగా తీర్చి ఇదిగో తన మార్గాల్లో నడిపిస్తా ఉన్నాడు. తప్పకుండా దేవుడు మహిమపరుస్తాడు. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదండి. మనుషులు కాదు మనల్ని పిలిచింది, దేవాది దేవుడు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్లో, ఈ ఫెయిత్ఫుల్ జర్నీలో మనం ఏ స్టేజ్లో ఉన్నాం? 3rd స్టేజ్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు, పిలువబడిన వారందరూ ఈ 3rd స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఆ 3rd స్టేజ్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయాలి ప్రతి ఒక్కరు. ఈ యొక్క మంచి పోరాటం పోరాడి తిని అని పౌలు చెప్పిన సాక్ష్యం మనందరం చెప్పాలి. ఆ మంచి పోరాటం ఇదే, నీతిమంతులుగా తీర్చబడే పోరాటం. అనేకమైన అవరోధాలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, శోధనలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, నీ దేవుడు ఇచ్చిన ఆ నీతిని చెడగొట్టడానికి, ఆ నీతి నుండి నిన్ను తప్పించడానికి, ఆ పరిశుద్ధత నుండి నిన్ను తప్పించడానికి అనేకమైన పాపపు విషయాలతో నీ హృదయాన్ని గందరగోళం చేస్తాడు అపవాది. వాడు వదిలిపెట్టాడు అంత ఈజీగా. దేవుడు ఎంతగా నీ ఆత్మను రక్షించాలని ఇన్ని కార్యాలు చేస్తున్నాడో అంతకంటే ఎక్కువగా సాతానుగాడు పనిచేస్తాడు మనల్ని గుంజడానికి, వాడితో పాటు తీసుకుపోవడానికి. నరకాగ్నికి, నిత్య నరకాగ్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యేసయ్య పరలోకం గురించి, పరలోకం కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఎందుకంటే దేవునికి తెలుసు అది ఎంత ప్రమాదకరమైందో. అందుకే నరకాగ్ని గురించి మాట్లాడుతూ అనేకమైన ఉపమానాల ద్వారా, అనేకమైన సత్యాల ద్వారా హెచ్చరించాడు యేసయ్య తన పరిచర్యలో. కాబట్టి నీతిమంతునిగా తీర్చబడకపోతే మనకి శ్రమ, నీతిమంతులుగా తీర్చబడకపోతే మనకి మహిమ లేదు, దేవుని మహిమ లేదు, దేవుని ఘనత లేదు. అందుకే ఈ నీతిమంతులుగా తీర్చబడే ప్రయాణంలో ఎవ్వరూ పడిపోవద్దు. ఒకవేళ పొరపాటున పడిన తిరిగి వెంటనే లేవాలి, వెంటనే లేచి ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో, మన సంఘములలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మాట్లాడిన మాటల్ని బట్టి ఆ మాటల్లో నుంచి మనము ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క మాట మన హృదయాల్లో నాటబడులాగున, ఫలించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహిమ తండ్రి, స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క నీతి సూర్యుని దర్శనం అనే స్తుతి ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఎన్ని గొప్ప విలువైన మాటలు ప్రభువా. ఈ మాటలన్నీ నా కొరకే నాయన, నా కొరకే, నా జీవితం సరిచేయబడటానికి తండ్రి. ఈ మాటలన్నీ నా కొరకే. ఇంత విలువైన మాటలు నాతో మాట్లాడిన దేవా ప్రభువా తండ్రి, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నా. నడిపించండి ప్రభువా, బలమునివ్వండి, శక్తినివ్వండి. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ తండ్రి నీతిమంతులుగా తీర్చబడే కృపను దయచేయండి.
ఆ ప్రయాణంలో పడిపోకుండా స్థిరంగా నడవగలిగిన శక్తిని దయచేయండి ప్రభువా. కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా నీ వైపే చూస్తూ ఈ స్థిరమైన మార్గంలో నడిచే కృపను దయచేయండి. తప్పిపోయి పడిపోయి నష్టాలు కష్టాలు కొని తెచ్చుకునేవారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదు నాయన. ప్రతి ఒక్కరు రక్షణలోకి నడిపించబడాలనేదే నీ చిత్తం. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రాణాలు ఇచ్చావు నాయన. ప్రతి ఒక్కరి కొరకు రక్షణ కార్యం చేశావు తండ్రి. లోకమంతా రక్షించబడాలనేదే నీ యొక్క ఉద్దేశము, నీ చిత్తము, నీ ప్రణాళిక. మరి మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారందరూ యొక్క థర్డ్ స్టేజ్లో తండ్రి ఆ నీతి మంతులుగా తీర్చబడే ఆ యొక్క ప్రయాణంలో స్థిరంగా ఉండే కృపను దయచేయండి. పొరపాటున పడిపోయినా తిరిగి లేచి ముందుకే ప్రయాణం చేయాలి నాయన. అప్పుడే మేము మహిమపరచబడతాం. అప్పుడే మాకు ఘనత, అప్పుడే మాకు ఆశీర్వాదం, అప్పుడే మాకు సమృద్ధి, అప్పుడే మాకు స్వస్థత, అప్పుడే మాకు విడుదల. తండ్రి, ఈ ప్రయాణంలో ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడే ప్రయాణంలో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి నాయన. నడిపించండి యేసయ్య. మీ అద్భుతమైన హస్తము పట్టుకొని తండ్రి మేము నడిచే విధంగా మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ఇదిగో తండ్రి మార్నింగ్ ఆన్లైన్ ప్రేయర్స్కి వచ్చిన వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఎంతో ఆశ కలిగి కుటుంబాలని సన్నిధికి వచ్చాయనైనా వారిని వారి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. వారు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారిని దర్శించండి నాయన. వారికి సహాయం చేయండి ప్రభువా. వారికి తోడుగా ఉండండి నాయన. ధైర్యపరచండి ప్రభువా. నడిపించండి నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన అత్యంత విలువైన మాటల్ని బట్టి, జీవము కలిగిన మాటల్ని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. నీ యొక్క మాటే తండ్రి మా జీవమునకు ఆధారం యేసయ్యా. ఆ మాటలు తండ్రి, ఆ మాటలు గట్టిగా పట్టుకొని తండ్రి ప్రభా ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని, అటువంటి ధన్యతను ఆధిక్యతను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం తెచ్చుకుంటున్నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించాలని మీ కృపను దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.